హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. నా పరీక్షలయిపోయిన వెంటనే ఊరు వెళ్ళిపోదామే అమ్మమ్మ. కాలేజీ నుంచి వస్తూనే వత్తులు చూసుకుంటున్న కృష్ణవేణి పక్కన కూర్చొని, మెడ చుట్టూ చేతులు వేసి, భుజం మీద తల వాల్చి గారం పోతూ చెప్పింది స్నిగ్ధ. ఏమీ ఉన్నట్టుండి గాలి ఊరు మీదకు మళ్ళింది. బావ ఏమైనా ఫోన్ చేశాడా? ఒత్తులు చేసుకుంటూనే అడిగింది. అదేమీ లేదులే. పరీక్షలయిపోయాక ఇంకా ఇక్కడ మనకు పనేముందని అన్నాను. అంతేలే. తాత ఎక్కడికి వెళ్లారు? అంటూ కాళ్ళు కడుక్కునే నెపంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. కృష్ణవేణి చేతులు యాంత్రికంగా ఒత్తులు చుడుతున్నాయి గాని, మనసు చక్కెర్లు కొడుతూ గతంలోకి జారిపోయింది. కృష్ణవేణి, అమ్మాయి తయారయిందా? పెళ్లివారు బయలుదేరినట్టు ఫోన్ వచ్చింది. కన్నువాతో పట్టిన చెమట తుడుచుకుంటూ గదిలోకి వచ్చారు సూర్యంగారు. ఇదిగో అయిపోయింది. మీరు కూడా కొంచెం మొహం కడుక్కొని రండి అంటూ తువాలు తీసి ఇచ్చింది. నెమలికంఠం చీరలో, మెడలో సన్నని గొలుసుతో, చక్కని వాలుజడలో జాజులు తురిమి చక్కగా ముస్తాబు అయిన కూతుర్ని చూసి మురిసిపోయారు సూర్యంగారు. డిగ్రీ పరీక్షలు రాసిన నీరజ తండ్రి మాటకు విలువ ఇచ్చి పై చదువులు చదవాలని ఉన్న కృష్ణమోహన్తో పెళ్లికి అంగీకరించింది. కృష్ణమోహన్కి అమెరికాలో జాబ్ వచ్చిందని, పెళ్లి చేసి పంపాలని వాళ్ళు తొందరపడుతున్నారని దగ్గరలో ఉన్న ముహూర్తం నిర్ణయించి పెళ్లికి ఒప్పించేశారు. పెళ్లి, అమెరికా ప్రయాణం అంతా ఒక కలలా జరిగిపోయింది. సంవత్సరం తిరగకుండానే కూతురు పురిటికి ఇండియా వస్తోందన్న వార్త తెలిసింది. అందరూ పురిటి కోసం తల్లిదండ్రుల్ని అక్కడికి రమ్మంటారు. కానీ తానే వస్తున్నట్టు నీరజ అన్నప్పుడు కూడా మనసు కీడు శంకించలేదు. పోనీలే, పురుడు ఎక్కడైతేనేమి, తల్లి పిల్ల క్షేమంగా ఉంటే అంతే చాలు అనుకున్నది. కానీ స్నిగ్ధ పుట్టాక నీరజ మళ్ళీ అమెరికా ప్రయాణం గురించి ప్రస్తావించలేదు. కృష్ణమోహన్తో కలిసి జీవించలేను. మా ఇద్దరివి భిన్నమైన జీవితాలు, ఆలోచనా ధోరణులు. ఎంత రాజీపడి జీవితం సాగిద్దామని అనుకున్నా సాధ్యపడడం లేదు. అందుకని కొన్నాళ్ళు ఈ ఆలోచనలకి, ఆ వాతావరణానికి దూరంగా ఉంటే మనసు మారుతుంది అని చంటిపిల్లగా ఉన్న స్నిగ్ధ బాధ్యత మా మీద ఉంచి చదువుకోవడానికి పట్నం వెళ్ళింది. కృష్ణమోహన్ కూడా కొంతకాలం ఎడబాటు మనుషులకు ఇతరుల మనసు అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది అని అనుకొని కొన్నాళ్ళు పంతం కొద్దీ, కొన్నాళ్ళు పని ఒత్తిడి వల్ల ఇండియాకి రాలేదు. ఈ లోపల నీరజ తనని ఇష్టపడి, తన సంగతి తెలిసి తనని కోరుకుంటున్న బెంగాలీ ప్రొఫెసర్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. తాము కుదుర్చిన సంబంధంలో ఇమడలేకపోయిన నీరజని, ఇప్పుడు స్వతంత్రంగా తన జీవిత భాగస్వామిని ఎంచుకుని వెళ్ళిపోయిన నీరజని కేవలం ప్రేక్షకులలాగానే చూడగలిగారు తప్పించి, ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పే పరిస్థితి ఎప్పుడో కోల్పోయారు. విడాకుల పత్రం మీద సంతకం చేసే రోజున మాత్రం నీరజ మొదటిసారిగా తన మనసులోని మాటని తెలియపరిచింది. ఏ బంధం నిలబడడానికైనా ఇద్దరు వ్యక్తుల ప్రమేయం సమపాలల్లో ఉండాలి. దానిని నిలబెట్టడానికి తగినంత సమయమూ కేటాయించాలి. ఇవి రెండూ జరగాలి అంటే ముందు ఆ వ్యక్తి మీద సదాభిప్రాయం కలగాలి. అది కలిగే లోపలే ఆ వ్యక్తి మీద వ్యతిరేక భావం వచ్చేశాయో అంతే. ఇంకా అతను చేసిన ప్రతి పని, మాట్లాడిన ప్రతి మాట ఆ అనుబంధం తెగిపోవడానికి దోహదం చేస్తాయి తప్ప కలిసి బ్రతకడానికి సహాయపడవు. బహుశా కృష్ణమోహన్‌కి నాకు మధ్య అగాధం ఏర్పడడానికి ఇవే కారణమేమో. బహుశా నేను తొందరపడ్డానేమో. కానీ ఇంకా అతనితో కలిసి ఉండడానికి నా మనసు వ్యతిరేకిస్తోంది. అతను మంచివాడు కాదు అని నేననను. కానీ నా మనసుకు నచ్చలేదు. ముందుగా విడాకులకు ఇష్టపడని కృష్ణమోహన్ కూడా నీరజ భావాలకు ప్రాముఖ్యతనిచ్చాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు. ఒకరి మనసులో ఒకరు ఉండడం. నా అభిప్రాయం తీసుకోకుండా నా జీవితంలో నుంచి వెళ్ళిపోతానని అనుకున్న భావం నాకు బాధ కలిగించినా నేను దానిని గౌరవిస్తాను అని స్నిగ్ధని ఒకసారి ముద్దాడి నీరజ జీవితంలో నుంచి సజావుగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు అతని ప్రస్తావన గాని, అతని ఆనవాళ్లు గాని మళ్ళీ ఇంట్లో వినపడలేదు, కనపడలేదు. మొదట స్నిగ్ధని తనతో తీసుకుని వెళ్తాను అనుకుంది. కానీ కొన్నాళ్ళు కొత్త జీవితం ఎలా ఉంటుందో చూసి తీసుకువెళ్దామనుకుంది. అప్పటికే దాదాపు 5 ఏళ్లుగా మా దగ్గర అలవాటైపోయిన స్నిగ్ధ కూడా తల్లితో వెళ్ళనని మారం చేసింది. అప్పటినుంచి మేమే దానికి అన్నీ అయి పెంచాము. మేనమామ, అత్తయ్య ఆలనా పాలనలో, వంశీ సాంగత్యంలో అన్నీ మర్చిపోయి సంతోషంగా ఇన్ని ఏళ్లు గడిచాయి. వంశీకి స్నిగ్ధ అంటే ఇష్టమే. వంశీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి తండ్రికి సహాయంగా ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఈ పరీక్షలయిపోయాక సెలవుల్లో వాళ్ళిద్దరి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. నీరజ విషయంలో జరిగిన పొరపాటు స్నిగ్ధ పెళ్లి విషయంలో జరగకూడదు. భగవంతుడా! నువ్వే కాపాడు. ఆఖరి మాటలు అనుకోకుండా బయటకు వినపడినట్టు ఉన్నాయి. ఎవరిని కాపాడమని భగవంతుడిని అడుగుతున్నావు? బయట నుంచి వస్తూ సూర్యం గారు అడిగారు. లక్షవత్తుల నోము ఏమైనా చేద్దామనుకుంటున్నావా? ఇన్ని వత్తులు చేసేశావు? అడిగారు. ఎదురుగా రాసిపోసి ఉన్న ఒత్తుల్ని చూస్తూ. నిజమే. ఆలోచనలో పడి చాలానే చేసేశాను. పదండి. మీకు మీ మనవరాలికి కాఫీ ఇస్తాను అని అంటూ లోనికి నడిచారు కృష్ణవేణి. ఊరు మీద గాలి మళ్ళింది మీ మనవరాలికి. వెళ్ళిపోదాము అని అంటోంది. ఇద్దరికి కాఫీ ఇచ్చి కూర్చుంటూ చెప్పింది కృష్ణవేణి. ఏమ్మా, ఇక్కడ ఉండి కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుంటానన్నావు కదా! ఏమైంది? లాలనగా అడిగారు. లేదు తాతయ్య, మన ఊరు వెళ్ళిపోదాము. మళ్ళీ అదే పాట పాడింది. నువ్వు సరైన కారణం చెప్తే అలాగే వెళ్ళిపోదాం. నువ్వు ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది. తాత దగ్గర బాగా చనువు. కొంచెం తడబడుతూ, ఈ మధ్య మా యూనివర్సిటీకి స్టూడెంట్ ఎక్స్చేంజ్ అనే ప్రోగ్రాం మీద విరించి అనే అతను యుఎస్ నుంచి వచ్చాడు. మొదట్నుంచి నన్ను గమనిస్తూనే ఉండేవాడు. మంచివాడని అనిపించి మాట్లాడడం మొదలుపెట్టాను. నెమ్మదిగా స్నేహం బాగానే కుదిరింది. నేను నన్ను ఇష్టపడుతున్నానన్నట్లు మాటల్లో తెలిపాడు. ఈరోజు మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అని ప్రపోజ్ చేశాడు. మీకు ముందే చెప్దామనుకున్నాను. కానీ విరించి ఇలా ప్రపోజ్ చేస్తాడని ఊహించలేదు. నా అభిప్రాయం చెప్పే ముందు మిమ్మల్ని కూడా కలుస్తాను అని అన్నాడు. నాకు ఏమీ పాలుపోవడం లేదు తాత. ఇక్కడ ఉంటేనే ఇబ్బంది. మనం మన ఊరు వెళ్ళిపోదాం అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. స్నిగ్ధ చెప్పింది విని ఇద్దరూ మాటలు రాని వాళ్ళలా ఉండిపోయారు. సూర్యంగారు తేరుకొని, వెళ్ళు, అదేం చేస్తుందో చూడు. నేను అలా పార్కుకి వెళ్ళి వస్తాను అని కండువా తీసుకొని వడివడిగా వెళ్ళిపోయారు. పార్కులో జనం చాలా తక్కువ మంది ఉన్నారు. రేడియోలో నుండి పాత పాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. బెంచ్ మీద కూర్చున్నాక గాని గుండె వేగం తగ్గలేదు. స్నిగ్ధ మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. మొదట కొంచెం ఆవేశంగా అనిపించినా మళ్ళీ ఇంకోసారి అతని మాటలు తలుచుకున్నాక కొంచెం ఆలోచింపచేసేలా చేశాయి. అసలు విరించి అన్న దాంట్లో తప్పేమి ఉంది? మనసులో మాట తెలిపాడు. స్నిగ్ధ అభిప్రాయం చెప్పకముందే నన్ను కలుస్తాను అన్నాడు. ఇందులో తప్పేముంది? ఎందుకు విన్న వెంటనే కంగారు పడ్డాను? అసలు అతనెవరో, స్నిగ్ధ మీద అతనికి అంత అభిమానం ఇంత కొంచెం సమయంలో ఎలా కలిగిందో కలిసి మాట్లాడితే తెలుస్తాయి కదా! పిచ్చిపిల్ల స్నిగ్ధ. నేనే ఇంత కంగారు పడిపోతే పాపం అది ఎంత గాబరా పడిందో. నీరజ పెళ్లి తాలూకు ప్రభావం అందరి మనస్సుల్లో బలంగా నాటుకుపోయింది. ఫలితం పెళ్లి పదం వింటే చాలు అందరం ఉలిక్కి పడుతున్నాం. రేపు విరించిని కలుస్తాను. రమ్మనమని చెప్పాలి అని అనుకోని స్థిమితపడి తేలికైన మనసుతో ఇంటికి వచ్చారు. భోజనాల దగ్గర విరించిని కలుస్తాను అని స్నిగ్ధకు చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ స్నిగ్ధకు మాత్రం నిద్ర పట్టలేదు. చిన్నప్పటి నుంచి వంశీ అంటే ఇష్టమే. కానీ అది పెళ్లి అనే అనుబంధంగా మారేంత ఇష్టం లేదు. కానీ అమ్మ చేసిన పని వల్ల అమ్మ తన కొత్త జీవితంతో సంతోషంగానే ఉంది. కానీ భావని తప్పించి వేరే వారిని చేసుకుంటే నా జీవితం కూడా అమ్మలా అయిపోతుందన్న అమ్మమ్మ భయం ఇంకో ఆలోచనకి తావివ్వడం లేదు. నిజానికి బిరించి దగ్గరగా ఉన్నప్పుడు ఏదో తెలియని ఆత్మీయ భావం కలుగుతోంది. కానీ దానికి పెళ్ళి అని పదం ముడివేసి తొందరపడితే తన జీవితం ఎలా ఉంటుందో వంశీ కావాలి అనిపించడం లేదు. అలాగని విరించి వద్దు అనిపించడం లేదు. మానసిక అలజడితో తెల్లారిపోయింది. సూర్యంగారు అందరికన్నా ముందే లేచి తయారై కూర్చున్నారు. స్నిగ్ధ పొద్దున్న లేచాక కూడా తాతయ్య, మన ఊరు వెళ్ళిపోదాం. ఈరోజు ఆఖరి పరీక్ష రాసి వస్తాను. రాత్రికి బయలుదేరి వెళ్ళిపోదాము. మళ్ళీ విరించిని కలిస్తే మనసు అతని వైపు మొగ్గు చూపుతుందేమో అన్న సందేహంతో వద్దు అంది. సూర్యంగారు మాత్రం విరించి తనని ఎందుకు కలుద్దామనుకున్నాడో తెలుసుకునే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. చూడమ్మా స్నిగ్ధ, విరించి కేవలం నీ నిర్ణయం తెలిపితే చాలు అని ఉండుంటే ఎలా ఉండేదో. కానీ నీ నిర్ణయం తెలుసుకునే ముందే నన్ను కలుస్తాననడం అతని వ్యక్తిత్వం మీద గౌరవం ఏర్పడింది. నాకు అతన్ని కలవాలని ఉంది. మీ పరీక్ష అయ్యాక నేను మీ యూనివర్సిటీకి దగ్గరున్న కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను. టైం అవుతుంది. ప్రశాంతంగా పరీక్ష రాయడానికి వెళ్ళు అంటూ ఆశీర్వదించి వాకింగ్‌కి వెళ్ళిపోయారు. పరీక్ష రాసి వస్తుంటే
కారిడార్‌లో నుంచొని స్నిగ్ధ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు విరించి. చూస్తూనే హాయ్ అని పలకరించాడు. రోజూ చూస్తూనే ఉన్నా, ఈరోజు కొత్తగా మరీ మరీ చూడాలనిపించేలా ఉన్నాడు. తాతగారు కలుస్తానన్నారా? నేను రానా? ఆయనే వస్తారా? ఆత్రంగా అడిగాడు. తాతగారే వచ్చారు. దగ్గర ఉన్న కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తున్నారు. నెమ్మదిగా చెప్పింది స్నిగ్ధ. ఓహ్! అవునా! థాంక్ యూ వెరీ మచ్ అంటూ సంతోషంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. స్నిగ్ధ తేరుకునే లోపలే వడివడిగా కాఫీ షాప్ వైపుకి వెళ్ళిపోయాడు. కాఫీ షాప్‌లో కూర్చున్న పెద్దాయన్ని తాతగారిగా గుర్తుపట్టి దగ్గరగా వచ్చి, నమస్కారం తాతగారు, నేను విరించిని అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. చక్కని ప్యాంట్ షర్ట్‌లో, మంచి క్రాఫ్ట్‌తో, చక్కటి రూపంతో చాలా అందంగా, హుందాగా ఉన్నాడు. నువ్వు ఎలా మాటలు కలపాలో తెలియక సూర్యంగారు తడబడుతుంటే, ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది తాతగారు. ఉండండి నేను ఆర్డర్ చెప్పి వస్తాను అంటూ వెళ్ళి 2 పొగలు కక్కే కాఫీలతో వచ్చాడు. నా మాట మన్నించి వచ్చినందుకు చాలా థాంక్స్ తాతగారు. నేను ఎవరినో మీకు తెలీదు. కానీ మీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నేను కృష్ణమోహన్ గారి కొడుకుని. అదే కన్న కొడుకుని కాదు. చెప్తూ తాతయ్య గారు ఏమంటారో అని ఆయన వైపు చూశాడు. కృష్ణమోహన్ పేరు దాదాపు చాలా రోజుల తర్వాత వినపడిందేమో సూర్యం గారికి. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. నీరజ గారితో విడాకులు తీసుకున్నాక యూఎస్ తిరిగి వచ్చిన కృష్ణమోహన్ గారు దాదాపు జీవచ్ఛవంగా అయిపోయారు. ఆయన ప్రాణ స్నేహితుడైన మా నాన్నగారు రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. కృష్ణమోహన్ గారు ఆ టైంలో నాకు, మా అమ్మకి అండగా నిలిచారు. నీరజ గారు కృష్ణమోహన్ గారి వ్యక్తిత్వంలో ఒక కోణం మాత్రమే చూడగలిగారు. కానీ మేము ఆయనలోని మరో కోణాన్ని చూసాము. ఆయనలోని మంచితనాన్ని చూడ్డానికి ప్రయత్నించకుండానే నీరజ గారు ఆయన జీవితం నుండి నిష్క్రమించారు. కానీ కృష్ణమోహన్ గారు మాత్రం ఆవిడని తలుచుకుంటూ, తనకి దగ్గరలేని కూతుర్ని మనసులోనే ప్రేమించుకుంటూ కాలం గడుపుతున్నారు. అవును తాతగారు, కృష్ణమోహన్ గారు నాకు తండ్రి లాంటివారు. నాకు మా అమ్మకి కేర్ టేకర్‌లా ఉంటూ, నన్ను మంచి ప్రేమ ఆప్యాయతల మధ్య పెంచారు. ఎన్నో సార్లు స్నిగ్ధని ఇక్కడికి తీసుకువచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఏమి చెప్పి మిమ్మల్ని అమ్మమ్మ గారిని ఒప్పించాలో తెలియక ఆయనలోనే మదన పడేవారు. టెక్నాలజీ పుణ్యమా అని నీరజ గారి ఫోటోసు, స్నిగ్ధ ఫోటోసు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణమోహన్ గారితో పాటు నేను కూడా చూస్తూ పెరిగాను. నీరజ గారిని తిరిగి ఆయన జీవితంలోకి తీసుకొని రాలేను. కానీ స్నిగ్ధని తిరిగి ఆయన దగ్గరికి చేర్చి, కొంతైనా ఆయన మనసుకి సాంత్వన చేకూర్చాలని నా అభిప్రాయం. అంత మంచి తండ్రి ప్రేమ, ఆప్యాయతలకు దూరంగా పెరిగింది ఇన్నాళ్ళు. కనీసం మా పెళ్లి వాళ్ళిద్దరినీ కలుపుతుంది అని నా ఆశ. స్నిగ్ధ నన్ను ఇష్టపడకపోతే ఇంతే నా అదృష్టం అనుకుంటాను. కానీ నేను ఫలానా అని తెలిసాక వద్దు అనటం నేను భరించలేను. అందుకే ముందు మిమ్మల్ని కలిసి నేనెవరినో, కృష్ణమోహన్ గారు తాను కోల్పోయిన జీవితం తలుచుకుంటూ ఎంత బాధపడుతున్నారో మీకు తెలియాలి. మీ ఆమోదంతోనే మా పెళ్లి జరగాలి. నీరజ గారి నిర్ణయంతో మీరు ఎంత మానసిక క్షోభ అనుభవించారో, మా పెళ్లి జరిగి మీరు ఆ ఆవేదన నుంచి విముక్తి పొందాలని నా కోరిక. చెప్పటం మాపి తాతగారిని చూశాడు. సూర్యంగారు చెవులో రిక్కించి సానుకూలంగా వింటున్నారు. ఇది నిజమా? ఇతను కృష్ణమోహన్ పెంపకంలో పెరిగాడా? ఎంత హుందాగా ఆలోచిస్తున్నాడు. తనని పెంచిన మనిషి ఆంతర్యం గ్రహించి, అతనిలో మేం చూడలేకపోయిన కొత్త కోణాన్ని మాకు చూపించి, ఆ తండ్రికి కూతురి ప్రేమ అందచేయాలని తపిస్తున్నాడా? అనుకోకుండానే లేచి విరించిని దగ్గరకు తీసుకున్నారు. తాతగారు పెదవి విప్పి ఏమీ చెప్పకపోయినా ఆయన మనసు అర్థమయింది. కృతజ్ఞతతో లేచి కాళ్ళకి నమస్కరించాడు. విరించిని లేవదీసి ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఇన్నాళ్ళు మనసు మోస్తున్న కొండంత బరువు తగ్గించడానికే విరించిని భగవంతుడే పంపించాడా అనిపించింది. విరించి భుజం మీద చెయ్యి వేసి నడిచి వస్తున్న తాతగారిని చూస్తుంటే స్నిగ్ధ మనసు సంతోషపడింది. తాను కోరుకున్నది కూడా ఇదేనేమో. అమ్మమ్మ కూడా విరించిని కలిసి చాలా సంతోషించింది. భోజనం చేసి వెళ్తే గాని అమ్మమ్మ విరించిని వదిలిపెట్టలేదు. కొద్దిపాటి పరిచయానికి చాలా ఆత్మీయ భావం కలిగింది. మంచి అబ్బాయిలా ఉన్నాడు అని అమ్మమ్మ మురిసిపోయింది. తాను చెప్పవలసిన విషయం తేలికగానే అంగీకరిస్తుంది అని సూర్యంగారికి అనిపించింది. రాత్రి ఏం చెప్పారో కాని పొద్దున్న కృష్ణవేణి స్నిగ్ధని దగ్గరకు తీసుకొని
విరించి విషయమంతా చెప్పి, భగవంతుడు ప్రతి మనిషికి చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. బహుశా మా విషయంలో నీరజ చేసిన తప్పుకి సరిదిద్దుకునే అవకాశం విరించి రూపంలో పంపించాడేమో. మామయ్య వాళ్ళతో మేం మాట్లాడతాం. నీకు కూడా విరించి ప్రతిపాదన నచ్చితే నీ అంగీకారం తెలుపు అంటూ నుదుటిపై ముద్దు పెట్టి తన అంగీకారం తెలిపింది. నీరజ కూడా విరించి చెప్పిన విషయం విన్నాక పెద్దగా అభ్యంతరమేమీ చెప్పలేదు. స్నిగ్ధకి తండ్రి కృష్ణమోహన్ అని తెలుసు కానీ ఆయన గురించి ఏమీ తెలీదు. ఇంట్లో కూడా ఎవరూ ఆ విషయము ప్రస్తావించేవారు కాదు. భర్తగా ఆయన పాత్ర నిర్వహించడంలో సఫలీకృతులు కాలేకపోయారేమో. అంతమాత్రాన ఆయన చెడ్డ వ్యక్తి అని నిర్ధారించడం సబబు కాదేమో. విరించి మాటలు వింటూ ఉంటే అంత ఉన్నత మనస్తత్వం ఉన్న వ్యక్తి తన తండ్రి అనే భావం ఎందుకో మనసు సంతోషపడేలా చేస్తోంది. అంతేకాదు అలాంటి మనిషిని ఎప్పుడు చూద్దామా అనిపిస్తోంది. ఊరు నుండి అత్తయ్య మామయ్య వంశీ వచ్చారు. వంశీ విరించి ఇద్దరూ తొందరగానే ఒకరితో ఒకరు కలిసిపోయారు. నీరజకి కూడా విరించి చాలా బాగా నచ్చాడు. పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. స్నిగ్ధకి జరుగుతున్నదంతా కలలా అనిపిస్తోంది. కృష్ణమోహన్ గారిని రిసీవ్ చేసుకునేందుకు అందరూ ఎయిర్పోర్టుకి కారులో బయలుదేరారు. తండ్రిని చూసే ఆ క్షణం ఎలా ఉంటుందో అన్న భావం విరించికి దగ్గరికి జరిగేలా చేసింది. తన ప్రేమతో పాటు తండ్రి ఆప్యాయతను కూడా అందిస్తున్న విరించి మీద ప్రేమ రెట్టింపు అయ్యింది. ఇంత ప్రేమ, ఆప్యాయత ఒకేసారి తనకి దొరికేలా చేసిన విరించి గుండెల మీద కృతజ్ఞతతో తల ఆనించింది. వాటికి నువ్వు హక్కు ఉన్నదానివి అన్నట్టు భరోసా కల్పిస్తూ దగ్గరికి తీసుకున్నాడు. స్నిగ్ధ మనసు వేగంతో పోటీ పడుతూ కారు వేగంగా ఎయిర్పోర్టు వైపుకి పరుగులు తీసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.